హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజ వర్చువల్ ఫుడ్ హబ్. ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా చేసే చట్నీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. నేను ఒక చిన్న సొరకాయ హాఫ్ తీసుకున్నాను, అది కట్ చేశాను పీసెస్గా, పీల్ తీసేసి. ఒక దోసకాయ తీసుకున్నాను అండ్ ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను అండ్ ఒక 4 బ్రింజాలు తీసుకున్నా. ఇవన్నీ ఇలా పీసెస్గా కట్ చేసి, దీనికోసం ఒక పావు మిర్చి సరిపోతుంది మనకి. ఒక పావు కేజీ మిర్చి తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా మనం కొంచెం సాల్ట్, పసుపు వేసి ఇదే ఆయిల్లో మగ్గించుకోవాలి. చూద్దాము, ఇవి ఫ్రై చేసి పక్కన పెడతాను, కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇలా పావు మిర్చి ఇట్లా మనం ఫ్రై చేసేసుకుని కొంచెం ఆయిల్లో తీసి వేరే బౌల్లో తీసి పక్కన పెట్టి, అదే ఆయిల్లోకి ఈ సొరకాయ ఏవైతే ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ అదే ఆయిల్లో వేసుకోవాలి. అదే ఆయిల్లో కూరగాయల ముక్కలన్నీ యాడ్ చేసాం కదా, ఇందులోనే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొంచెం పసుపు, రుచికి సరిపడా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇది ఎందుకంటే మనం మిక్సీకి వేస్తాం కాబట్టి మంచిగా వెజిటబుల్స్ కుక్ అవుతాయి. ఇది మెల్ట్ అయిపోతుంది వెజిటబుల్స్లో వచ్చే వాటర్కి. ఇట్లా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి వెజిటబుల్స్ అన్నీ. రుచికి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండులో పురుగులు వస్తున్నాయండి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇంట్లో మంచిగా వాటర్లో క్లీన్ చేసేసి చింతపండు ఇందులోనే యాడ్ చేస్తే మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనకి మిక్సీలో కూడా చింతపండు అడ్డుపడదు తొలకలుగా. ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత చూద్దాం, సిమ్లో పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి 10 మినిట్స్ తర్వాత చూద్దాము చట్నీ ఎలా. ఇది మొత్తం కలిపి మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కావాల్సినవన్నీ ఇందులోనే యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి, ఈ వెజిటబుల్స్ ఏవైతే మనము పసుపు, వెల్లుల్లి రెబ్బలు, జీరా, రాళ్ళు ఉప్పు అన్నీ యాడ్ చేసాం కదా, మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి. జస్ట్ ఇంకా మిక్సీకి ఊరికి అట్లా బరకగా తిప్పుకొని తీసేస్తే చాలా అమోఘంగా ఉంటుంది. దానికి తాలింపు కూడా అవసరం లేదు. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీకి వేసాక చూపిస్తాం. మంచిగా కుక్ అయిపోయాయి కదా, చూసారు కదా, మంచి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు చింతపండు కూడా చూడండి మంచిగా మెత్తగా అయిపోయింది, మెల్ట్ అయిపోయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. చల్లారిన తర్వాత ఇలా బరగ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంక చట్నీ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, కొత్తిమీర యాడ్ చేసేసి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి. సొరకాయ దోసకాయ కలగూర చట్నీ లాగా అనమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.